ప్రగతి గారు అందరికీ తెలుసు. అమ్మ, వదిన పాత్రలన్నీ వేసింది. దూకుడులో మదరు, ఓ బేబీలో మదరు. ఈ మధ్య కాలంలో కనబడట్లేదు అంటే ఆవిడకి అవకాశాలు రాక కాదు, ఇవ్వక కాదు. తను ఇంకో రంగంలో ప్రతిభను ప్రదర్శించాలనేసి అనుకుంది. పవర్ లిఫ్టింగ్. గతంలో సోషల్ మీడియాలో జిమ్ చేస్తా, వెయిట్ లిఫ్టింగ్ చేస్తా చాలా వీడియోలు పెడితే అందరు అసభ్యంగా ఇంకో రకంగా కామెంట్లు చేశారు. సరే, ఎవడేంట్లో పెట్టినా సరే వాడి కర్మ వదిలేస్తే ప్రజెంట్ ప్రగతి ఏం చేసిందంటే, టర్కీలో జరిగిన ఏషియన్ ఓపెన్ మాస్టర్స్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో 2025 ఒక బంగారు పథకం, 3 రజత పథకాలు, మొత్తం 4 పథకాలు సాధించింది. అది ఆవిడ సోషల్ మీడియాలో షేర్ చేస్తే చాలామంది ప్రశంసిస్తున్నారు. ఇప్పుడు ఎప్పుడైనా ఎవరైనా లేడీస్ ఏదైనా పని చేసినా, జిమ్లో కసరత్తులు చేసినా, ఇంకా పవర్ లిఫ్టింగ్ లాంటివి ఏమైనా చేసినా ఊరికే కామెంట్లు పెట్టేయడానికి ఇంతమంది వస్తారు. ఏంటో తెలియదు కానీ అలా తయారయ్యావు, ఇలా తయారయ్యావు, ఈ వయసులో నీకు అవసరమా, అదంతే, ఇదేంటి అనేసి. కానీ వాళ్ళు అవన్నీ పట్టించుకోకుండా అదే ఏకాగ్రతతో ఒకసారి సాధించి చూపిస్తున్న తర్వాత ఇప్పుడు అందరూ నోట్లో వేలేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఒక నెటిజన్ అది షేర్ చేస్తే చిన్మయి శ్రీపాద కూడా స్పందించింది. ఏమని, అమ్మాయిలు మీరు ఆవిడని చూసి స్ఫూర్తి పొందండి, అంతేగా నెగిటివ్ కామెంట్లు పెట్టే వాళ్ళు ఎప్పుడూ పెడతానే ఉంటారు. అవన్నీ పట్టించుకుంటే మైండ్ డల్ అయిపోతుంది. కాబట్టి పెట్టేవాడు పెడతానే ఉంటాడు. మనకి నచ్చింది మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలని చెప్పి ఈ వీడిలాగా ముందుకు వెళ్తే చూడు, ఇంకెన్ని పథకాలైనా రావచ్చు. అసలు ఏజ్తో సంబంధం లేదు ఎవరికి కూడా. చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ ఆవిడకి. ఆ రంగంలో అన్ని పాత్రలు చేసింది, అన్నీ చూసేసింది. తర్వాత ఇప్పుడు ఈ రంగంలో ప్రతిభను కనబరుస్తూ ఉంది. ఈ ఏజ్లో ఏదో సాధించింది, అంత కష్టపడి 50స్లో ఒక నిర్ణయం తీసుకోవడం, దానికోసమే శ్రమించడం, సాధించడం అంటే ఇట్స్ నాట్ ఏ జోక్. 20స్లో ఉన్న వాళ్ళు, టీన్స్ అందరూ కూడా స్ఫూర్తి పొందాలి ఇలాంటి వాళ్ళని చూసి. అండ్ ఇంకా పథకాలు సాధిస్తుంది. ఇంకా బోల్డెన్ గేమ్స్లో ఆవిడ పార్టిసిపేట్ చేస్తూనే ఉంటుంది. దేశానికి గర్వకారణం అని చెప్పుకోవాలి. ఇంకా చెప్పాలి అంటే ఇప్పుడు సరే, తెలుగులో ఒక నటి కాబట్టి నలుగురు ఏవో ఇసిరారు. దేశవ్యాప్తంగా ఎంతమంది సంతోషిస్తున్నారు చూడండి. వాళ్ళకి అసలు ఈవిడెవరో కూడా తెలియదు. వేరే లాంగ్వేజెస్ వాళ్ళకంటే సినిమాలు డబ్ అయ్యి వస్తే ఈవెన్ ఎక్కడో చూసినట్టు ఉందే అనుకుంటారు. అలాంటి వాళ్ళు అబ్బా భలే సాధించింది ఏజ్లో అని చెప్పేసి కొత్త యంగ్ ఈ వెయిట్ లిఫ్టింగ్ చేసేవాళ్ళు, పవర్ లిఫ్టింగ్ చేసేవాళ్ళు కూడా ఇట్లాంటి వాళ్ళని చూసి ఫిట్నెస్ మీద ఎక్కువ దృష్టి పెడుతున్నారు ఈ మధ్యకాలంలో అందరూ. మనం ఎలాగో ఆర్గానిక్ ఫుడ్ అని, మిల్లెట్స్ అని ఇలా చాలామంది, ఆల్మోస్ట్ ఒక 70-80% మనుషులందరూ కూడా, బయట కూడా షాప్స్ అవే వచ్చాయి, గానుగ నూనెలని అలా అని ఇలా అని చాలామంది ఫిట్నెస్ వైపు చూపిస్తున్నారు, శ్రద్ధ పెడుతున్నారు. ఇట్లాంటి టైంలో ఒక 10 మందిని ఇన్ఫ్లుయెన్స్ చేసే స్థాయిలో ఉన్నటువంటి ఒక నటి ఇలాంటివి సాధించింది అంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి. 10 మంది స్ఫూర్తి పొందాలి. కానీ నెగిటివ్ ట్రోలింగ్స్ అయితే దయచేసి చేయకండి. చేసేవాళ్ళు ఎప్పుడు అక్కడే ఉంటారు. అవన్నీ పట్టించుకోకుండా సాధించే వాళ్ళు ఇక్కడ ఉంటారు. అంతే తేడా. థ్యాంక్ యూ సో మచ్.